Hello friends, welcome to Honey GS classes. 20th March 2022 current affairs హిందూ ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పిఐబి ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. జాగ్రఫీ మనకి రెండు ఉన్నాయి. 13 రివర్స్ రెజర్వేషన్ స్కీమ్, పార్ తపి నర్మదా స్కీమ్ అంటే రివర్ లింకింగ్ స్కీమ్. ఇండియన్ పార్టీ చూస్తే ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ అని చెప్పేసి నాగాలాండ్ రికార్డ్ సృష్టించింది. తెలంగాణ హైకోర్టుకి 12 మంది న్యాయమూర్తుల పేర్లు కొలిజియం సిఫార్సు చేస్తే 10 మంది న్యాయమూర్తులకే ఆమోదం లభించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే 5G పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 4 సిటీస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 4 సిటీస్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. RRTS అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి రీజనల్ గా వేగవంతంగా పోయే రైలు ప్రాజెక్టు ఢిల్లీ నుంచి మీరట్ కి వెరీ ఫస్ట్ టైం. AMC అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఈ బెంగళూరులో ఒక బిల్డింగ్ కడుతున్నారు. 45 డేస్ లోనే DRDO సంస్థ పూర్తి చేసింది. అదొక రికార్డు. సేవ్ సైల్ అని చెప్పేసి రేపు ప్రపంచ అటవీ దినం సందర్భంగా ఈ నేలను రక్షిద్దామని చెప్పేసి అడవులను పెంచుదామని చెప్పేసి ఈ జగద్గురు వాసుదేవ ఈ మోటార్ సైకిల్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాడు. ఇండియా ఇంటర్నేషనల్ చూస్తే జపాన్ ప్రధాని ఫూమియో కిషిడా అని చెప్పేసి మన ఇండియా పర్యటనకి రావడం జరిగింది. ఒప్పందాలు చేసుకుంటే అవి గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ ఈ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో మనకు కొన్ని రికార్డ్స్, ఫస్ట్ సెమీఫైనల్ ఫస్ట్ ఫైనల్ ఎవరు అని చెప్పేసి రికార్డ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ వస్తే మనకి మ్యూజియం ఫర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఈ దుబాయ్ లో ఒక బిల్డింగ్ కడుతున్నారు. 2071లో ప్రపంచం ఎలా ఉంటుందో ఈ రోజే మనకు చూపిస్తారట. తెలంగాణ ద బుల్లెట్ లేడీ ఆఫ్ తెలంగాణ మల్లు స్వరాజ్యం మరణించింది. సో ఆమె పత్రిక ఏంటి, ఆమె ఆత్మకథ పేరు ఏంటి, ఆమె ఫేమస్ సాంగ్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే 13 రివర్స్ రెజువెనేషన్, 13 నదుల పునర్జీవన ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసాం. బట్ పిఐబి వెబ్సైట్ లో ఇంకా డీటెయిల్ గా 13 నదుల పేర్లు, ఈ ప్రాజెక్ట్ ని ఎవరు అమలు చేస్తున్నారు, ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ కి ఆధారమైన ఉద్యమం ఏంటి అని చెప్పేసి నదుల పేర్లు అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నదుల పేర్లు అవసరం అంటే గుర్తుపెట్టుకుంటే మంచిది, అవి ఈజీగా ఉంటాయి రివర్స్ అనేది. సో ఫస్ట్ చూస్తే ఈ ప్రాజెక్ట్ DPR అంటాం. సో DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. రూపొందించింది ఎవరు అంటే ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అనేది డెహ్రాడూన్ లో ఉన్నది. ఈ అటవీ పరిశోధన కేంద్రం అనేది చెప్పేసి పిలుస్తాం దాన్నే. ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి డెహ్రాడూన్ లో అది ఈ ప్రాజెక్ట్ యొక్క DPR ని రూపొందించింది. DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎట్లా కడుతున్నారు, ఎంత వ్యయం, దాని లక్ష్యం ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి అని చెప్పేసి అందులో ఉంటది. రైట్. ఈ DPR కి ఏది మూలం అని చెప్పేసి మన పిఐబి వెబ్సైట్ కథనం ప్రకారము ఈ సద్గురు వాసుదేవ ఫేమస్ అయిన ఈషా ఫౌండేషన్ రూపకర్త. ఈ సద్గురు వాసుదేవ యొక్క ఉద్యమం అనేది ర్యాలీ ఆఫ్ రివర్స్. సో ర్యాలీ ఆఫ్ రివర్స్ ఆధారంగా ఈ DPR ని రూపొందించడం అని చెప్పేసి ICFRE పేర్కొన్నది. ఈ ప్రోగ్రామ్ ని 2 శాఖలు సంయుక్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. DPR ఇది అయితే అమలు ఎవరు అంటే ఈ అటవీ శాఖ అండ్ జలశక్తి శాఖ. సో అటవీ పర్యావరణం అండ్ జలశక్తి శాఖ రెండు కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే మొత్తం ఇది 19,000 చిల్లర కోట్లు, 300 కోట్లు ఏమంత ఉన్నది. సో ఇంత ఫండింగ్ ఇచ్చేది ఎవరు అంటే నేషనల్ ఫారెస్ట్రేషన్ ఎకో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సో దీనికోసం ప్రత్యేకించి ఫండింగ్ అనేది ఇస్తుంది. సో ఎకో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నేషనల్ ఫారెస్ట్రేషన్ ఎకో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఫండింగ్ అనేది ఇస్తుంది. DPR అనేది ICFRE. సో ఇది ర్యాలీ ఆఫ్ రివర్స్ ఆధారంగా DPR. రైట్. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ఈ నదుల చుట్టూ మొక్కలు పెంచాలి. సో మొక్కలు పెంచితే మనకి గ్రీనరీ అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ గ్రీనరీ అంటే ఆ గ్రీనరీ ఫారెస్ట్ యొక్క పర్సంటేజ్ అనేది డెవలప్ అవుతుంది. కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ యొక్క అటవీ విస్తీర్ణం పెరుగుతుంది. ఒకటి.
నెక్స్ట్ ఈ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది సోర్స్ అనేది డెవలప్ అవుతుంది, భూగర్భ జల వనరులు అనేవి పెరుగుతాయి ఈ ఫారెస్ట్రీ ఎక్కువ అయితే. సో దీని ద్వారా మనకి ఈ అటవీ శాతం పెరగడం వల్ల ఏమైందంటే నదుల కోత అనేది అరికట్టబడుతుంది. ఇవి మనకు మూడు ఉన్నాయి మనకి. మృతిక క్రమక్షయం లేకుండా కూడా సాయిల్ ఎరిషన్ అని చెప్పేసి అది లేకుండా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. రైట్. ఇంకా చెప్పాలంటే ఉపయోగం చూస్తే మనకు అంతర్జాతీయ ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. అందులో మనకి ఈ 2070 కల్లా జీరో కార్బన్ నెట్ అని చెప్పేసి చేరుకోవాలి. కార్బన్ మనం ఎంత రిలీజ్ చేస్తున్నామో CO2 అంతే బయటకి వచ్చేటట్టు చూసుకోవాలి. అది నెట్ జీరో అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకి పరిశ్రమలు తప్పనిసరి డెవలప్మెంట్ కోసం పరిశ్రమ ఉంది అంటే CO2 కూడా బయటకు వస్తుంది. ఆ CO2 అనేది పీల్చుకోవాలంటే మొక్కలు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈ ఫారెస్ట్రీ యొక్క స్పేర్ ని పెంచుతున్నారు ఈ 13 రివర్స్ రెజర్వేషన్ ద్వారా. సో నదుల ద్వారా అడవి పెంచడము, అడవి ద్వారా ఈ నదుల పునర్జీవనం సాధ్యం అని చెప్పేసి రెండు ఇక్కడ మనకి లక్ష్యంగా ఉన్నది. రైట్. ఆ నదుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మనం మొత్తం 3 టైప్స్ డివైడ్ చేస్తున్నాం. ఒకటేమో హిమాలయన్ బేస్, అంటే హిమాలయాల్లో పుట్టేటివి జీవ నదులు అని చెప్పేసి. సెకండ్ ఇది పెనిన్సులర్ అంటాం, అంటే ఏంటిది ద్వీపకల్ప నదులు. థర్డ్ది ఇన్లాండ్ రివర్, ఐ మీన్ భూగర్భాల్లో లోపలి నుంచి ప్రవహించే నది. మనకి ఏకైక నది ఏంటిది అంటే లూని ఉన్నది మనకి. సో రాజస్థాన్లో లూని అనేది ఉన్నది. ఇది ఓకే. హిమాలయాలో మనకి ఏమున్నాయి అంటే తెలుసు, సింధు నది అనేది ఉన్నది. బట్ సింధు నది మనకి పాకిస్తాన్ మనకి 1960 ఒప్పందం ఉంది కాబట్టి దాన్ని చేర్చలేదు. సో సింధు నది ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఇవి ఒక 5 ఉన్నాయి. గంగా నది ఉండాలి, బట్ ఎందుకు లేదు అంటే ఆల్రెడీ గంగా నదికి స్పెషల్ గా గంగా రెజర్వేషన్ స్కీమ్ అని చెప్పేసి స్పెషల్ గా ఉన్నది కాబట్టి అది చేర్చలేదు. సో యమున నది ఉన్నది, గంగా నది ఉపనది యమున. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర ఉన్నది. మొత్తం అన్ని 1 2 3 4 5 6 7 నదులు హిమాలయ జీవ నదులు. ఇది ఒకటి అయిపోయింది 8. ఇంకా 5 కదా. ద్వీపకల్ప నదులు ఫేమస్ ఏంటి? గోదావరి అండ్ కృష్ణ. తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి గోదావరి, కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నదులు గోదావరి, కృష్ణ. నెక్స్ట్ కావేరి ఉన్నది, సో నర్మదా ఉన్నది అండ్ మహానది ఉన్నది. సో 7 5 1 అని చెప్పేసి మొత్తం 13 రివర్స్ రెజర్వేషన్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్రీ ఇంటర్వేషన్ ద్వారా, అంటే అటవీ శాతాన్ని పెంచడం ద్వారా నదుల పునర్జీవనం అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యము. స్కీమ్ కి బేస్ ఏంటి అంటే ర్యాలీ ఆఫ్ రివర్స్ అనేది సద్గుర వాసుదేవ యొక్క 2017లో చేసిన ఉద్యమం. దాని ఆధారంగానే DPR ని రూపొందించిండ్రు ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దీనికి ఇండియన్ ఫారెస్ట్రేషన్ ఎకో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఫండింగ్ ఇస్తుంది. అటవీ శాఖ జలశక్తి అనేది ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ ఈ పార్, తపి తపతి అండ్ నర్మదా, ఈ మూడు కూడా ఈ పశ్చిమంగా ప్రవహించి అరేబియాలోకి కలిసే నదులు అండి ఇవి. పార్, తపి అండ్ నర్మదా అని చెప్పేసి. ఇంకా మాహి, సబర్మతి ఉంటాయి, ఇక్కడ మనకైతే అది అవసరం లేదు. రైట్. పార్, ఈ మూడు నదులు రివర్ లింకింగ్ చేయాలి. మనం ఆల్రెడీ ఈ రివర్ లింకింగ్ నదుల అనుసంధానం మీద ఒక 40 minutes వీడియో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ కెనాబ్, బెట్వా నదుల అనుసంధానం మీద నేను లింక్ లో ఇస్తా, చూడండి, ఎండ్ కార్డ్ లో ఇస్తా. అంటే ఆ నదుల అనుసంధానం ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఉపయోగాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి మన గ్రూప్ 1 మెయిన్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. రైట్. ఇక్కడ ఓన్లీ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము. ఇంకా ఏమన్నా అప్డేట్ కావాలంటే ఆ వీడియో చూస్తే సరిపోతుంది. సో పార్, తపి, నర్మదా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇది మనకి రెండవ ప్రాజెక్ట్ అనేది ఆమోదం పొందిందండి. ఫస్ట్ ఏంటి అంటే కెనా అండ్ బెట్వా, ఇది సెకండ్ది నిన్న ఆమోదం పొందింది. రివర్ లింకింగ్ చేయాలంటే ఇరు రాష్ట్రాలు కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుందని చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ త్రైపాక్షిక ఒప్పందం అయితే కుదిరింది. DPR కూడా ఆల్రెడీ తయారైపోయింది. సో త్రైపాక్షిక ఒప్పందము మహారాష్ట్ర, గుజరాత్ అని చెప్పేసి.
ఈ రివర్ లింకింగ్ ఎందుకు చేస్తారు జనరల్ గా అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఎక్కడైతే సర్ప్లస్ వాటర్ ఉందో డెఫిసిట్ వాటర్ కాడికి ట్రాన్స్ఫర్ చేయాలి వాటర్ ని. సో మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో, ఈ పశ్చిమ కనుమల్లో ఉన్న సర్ప్లస్ వాటర్ ని గుజరాత్ లో ఉన్న సౌరాష్ట్ర అండ్ కచ్ ఈ రెండు ప్రాంతాలకి తరలించడం ఈ పార్ తపి నర్మదా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఉన్న సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో ఆ సర్ప్లస్ వాటర్ ని గుజరాత్ లోని సౌరాష్ట్ర కచ్ అనే కరువు ప్రాంతాలకి డ్రాట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కెనాల్ ద్వారా పంపిణీ చేయడమే ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది మనకి బేసిక్ అండి. దీన్ని అక్కడ ఉన్న ట్రైబల్స్ అనేది సో వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానం దెబ్బతింటది అని చెప్పేసి అది కాంట్రవర్సీ ప్రాజెక్ట్ ఇదైతే. రైట్, దీనికి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని చెప్పేసి కెనా బెట్వా వీడియో చూస్తే సరిపోతుంది. రైట్, మళ్ళీ అదంతా చెప్పడం అవసరం లేదు. రివర్ లింకింగ్ యొక్క ఉద్దేశము బేసిక్ గా సర్ప్లస్ వాటర్ ని వాటర్ లేని దగ్గరికి తీసుకుపోవడము, సో బ్యాలెన్స్ చేయడం అని చెప్పేసి. సో నెక్స్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ. నాగాలాండ్ అండి. సో నాగాలాండ్ అసెంబ్లీలో పూర్తిగా ఎలక్ట్రానిక్ బేస్ లో ఫైల్స్ అనేవి బడ్జెట్ ని రూపొందించారు. అందరూ 60 ఎమ్మెల్యేస్ ఉంటారు, ఆ 60 ఎమ్మెల్యేస్ కూడా బడ్జెట్ కాపీని డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ బేస్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రైట్, దీనికి నేవా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి, నేషనల్ ఈ విధాన్ లేదా ఎలక్ట్రాన్ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. దీని ఆధారంగానే ఈ అసెంబ్లీ అన్ని కూడా పేపర్ లెస్ తయారు కావాలని చెప్పేసి దీన్ని రూపొందిస్తే దీన్ని ఇంప్లిమెంట్ ఫస్ట్ టైం నాగాలాండ్ స్టేట్ అనేది చేస్తుంది. నేషనల్ ఈ విధాన్, విధాన్ సభ అని చెప్పేసి, ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి. మనకి ఈ జనవరి కరెంట్ అఫైర్స్ లోపలనే దుబాయ్ అనేది. సో దుబాయ్ ఏంటి అంటే ఫస్ట్ పేపర్లెస్ కంట్రీ అది. సో గవర్నమెంట్ యొక్క లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పేపర్లెస్ లో అంటే ఎలక్ట్రానిక్ బేస్ లో చేస్తున్న ఫస్ట్ కంట్రీ దుబాయ్ అండి. సో దుబాయ్ ఇదేంటి అంటే ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ ఓన్లీ. మనకి నాగాలాండ్ ఇంతకు ముందు ఇంకో రకంగా వార్తల్లో ఉంది. నాగా పీస్ టాక్స్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన, అది ఓల్డ్ వీడియో చూడండి తెలుస్తుంది మీకు. ఇక్కడ అది కాదు కానీ నాగాలాండ్ స్టేట్ అనేది ప్రతిపక్షం లేకుండా అంటే ఉన్న మంత్రివర్గం ఏదైతే ఉందో ప్రతిపక్షము అధికార పక్షం రెండు కలిసి మిళితమై ఉన్నది. సో ఆల్ పార్టీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంటే మళ్ళీ నాగాలాండ్ అని చెప్పేసి. సో రెండు రకాలు మనకి వార్తల్లో అయితే ఉంది. తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి ఒక 12 మెంబర్స్ జడ్జెస్ ని ఈ సుప్రీంకోర్టు కొలీజియం అంటే 1+2 ఉంటది. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికల కొలీజియం ఎంత అంటే 1+2. 1+2 వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి సిఫార్సు చేస్తే ఆ 12 లో 10 మాత్రమే ఆమోదించడం జరిగింది, రాష్ట్రపతి కూడా సైన్ చేయడం జరిగింది. సో ఇద్దరిని అయితే వెనక్కి పంపినారు. మనం ఇక్కడ ఏం చదువుకోవాలంటే ఈ కొలీజియం సిఫార్సు చేసిన పేర్లని సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి పంపిస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ కొలీజియం అనేది మళ్ళా రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి తిరిగి వెనక్కి పంపిస్తే గ్యారంటీ రెండవసారి ఆ గవర్నమెంట్ అనేది చచ్చినట్టు ఆమోదించాల్సిందే. సో రెండవసారి ఆమోదించాలి కంపల్సరీ. కాకుంటే ఎంత టైం అనేది లేదు. సో టైం అనేది లేదు కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి టైంలో జనరల్ గా ఏం చేస్తుంది అంటే పెండింగ్ లో పెట్టేస్తుంది. సో మనకి 12 పంపితే 10 అయితే ఆమోదించబడింది. 10లో 4 కూడా మనకి ఉమెన్ జడ్జెస్ అండి. సో అందులో మనకి జువ్వాడి శ్రీదేవి తెలంగాణ నుంచి ఫస్ట్ ఉమెన్ జడ్జి, వెరీ ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రియదర్శిని అని చెప్పేసి, అనుపమ చక్రవర్తి, నెక్స్ట్ నంద. ఈ 4 ఉమెన్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయిన నూతనంగా రాష్ట్రపతితోని తెలంగాణ హైకోర్టుకి. దీంతో ఇంతకు ముందు ఉన్న 6 ఉమెన్ జడ్జెస్ ప్లస్ 4 మొత్తం 10 మంది అయిన్లు ఉమెన్ జడ్జెస్. సో ఇది వెరీ వెరీ బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ హైకోర్టు ఇస్తే. ఇంకోటి నిన్ననే మళ్ళీ తెలంగాణ హైకోర్టు యొక్క శాంక్షన్ స్ట్రెంత్ అనేది ఇంతకు ముందు 32 ఉండే కదా. సో మళ్ళీ 10 పెరిగింది, 42కు మారింది అది. సో
సో 42 మారింది. 42లో 10 మంది లేడీస్, 1/4 మంది ఉన్నారు ఈ తెలంగాణ హైకోర్టులో. రైట్. హైకోర్టు యొక్క జడ్జెస్ సంఖ్య నిర్ణయించేది ఎవరు అంటే రాష్ట్రపతి. సో శాంక్షన్ స్ట్రెంత్ ఎవరు పెంచుతారంటే రాష్ట్రపతి పెంచుతాడు. అదే సుప్రీంకోర్టు అంటే కంపల్సరీ పార్లమెంట్ చట్టం చేసి సవరిస్తుంది. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది పార్లమెంటు, హైకోర్టు జడ్జెస్ సంఖ్య నిర్ణయించేది రాష్ట్రపతి. మనకి 42 పెంచిండు, 12లో 10 అనేది ఆమోదించిండు. రైట్. ఈ జస్టిస్ ఎన్వి రమణ వచ్చినప్పటి నుంచి ఉమెన్ జడ్జెస్ యొక్క పేర్లు ఎక్కువ సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆయన ఏమంటాడు అంటే 50% మహిళా రిజర్వేషన్లు ఉన్నత న్యాయస్థానంలో కల్పించాలని చెప్పేసి ఆయన యొక్క డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఉన్నత న్యాయస్థానంలో మహిళా రిజర్వేషన్లు లేనే లేవు. కొలీజియం ఏ పేర్లు సిఫార్సు చేస్తే అవి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆమోదిస్తుంది. బట్ సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్టులలో ఎగ్జామ్ ద్వారా వస్తారు కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉన్నది. రైట్. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 5G పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక 4 సిటీస్లలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ టెలికాం సంస్థల్ని రెగ్యులేట్ చేస్తుంది. చట్టబద్ధ సంస్థ, ఇది స్టాచ్యుటరీ బాడీ అండి అది. అండ్ ఎక్కడెక్కడ అంటే ఒకటేమో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, భోపాల్, బెంగళూరు మెట్రో సిటీ అండ్ ఈ దీన్ దయాల్ పోర్టు లేదా ఓడరేవు. దీని పాత పేరు కాన్లా ఓడరేవు. ఎక్కడ ఉంది అది? గుజరాత్ లో ఉన్న కాన్లా ఓడరేవు అని చెప్పేసి చెప్తాం. సో దీన్ దయాల్ కాన్లా అని చెప్పేసి. సో ఇందిరాగాంధీ నేషనల్ ఎయిర్పోర్ట్, ఒకటేమో ఎయిర్పోర్ట్, ఒకటేమో పోర్టు, 2 మామూలుగా సాయిల్ నేల, అది నింగి, ఇదేమో వాటర్ అని చెప్పేసి మొత్తమే 4 సిటీస్లలో 5G ప్రాజెక్ట్ ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారట. ఇంకా చెప్పలేదు ఏ టెలికాం అని చెప్పేసి. సో మేబీ జియో అయి ఉంటుంది, మేబీ. రైట్. ఆ సిటీస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, 5th జనరేషన్ మొబైల్ కాబట్టి. సో RRTS రీజనల్ ర్యాపిడ్ మీన్స్ ఫాస్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ట్రైన్, బుల్లెట్ ట్రైన్ లెక్కనే ఇది ఒక ట్రైన్ సిస్టమ్ అండి, ట్రైన్ రకం ఇది. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి ఇది ముఖ్యంగా రీజనల్ లెవెల్లో అంటే ఈ లోకల్ లెవెల్లో అత్యంత వేగవంతమైన ప్రయాణానికి ముఖ్యంగా బిజినెస్ కోచెస్ దీన్ని ఎక్కువ వాడతారు. ఇది ఢిల్లీ నుంచి, సో గజియాబాద్, యూపీ గజియాబాద్ నుంచి మీరట్ కి వెరీ ఫస్ట్ ట్రైన్ అట. సో ఢిల్లీ, గజియాబాద్ అండ్ మీరట్ కి, ఢిల్లీ నుంచి యూపీకి వెళ్ళే RRTS ఫస్ట్ రైల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ AMCA కోసము అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఈ AMCA రూపొందించే బిల్డింగ్ అనేది బెంగళూరులో శంకుస్థాపన చేసినాక 45 days కే 7 అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఎవరు అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గానిక్ సంస్థ, DRDO సంస్థ. బెంగళూరులో 45 రోజుల్లోనే 7 అంతస్తుల బిల్డింగ్ కట్టింది. దేనికోసం అంటే AMCA కోసము, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసము. నెక్స్ట్ సేవ్ సాయిల్, నేలను కాపాడండి అని చెప్పేసి మార్చి 21 అంతర్జాతీయ ప్రపంచ అటవీ దినం సందర్భంగా ఈ వాసుదేవ సద్గురు దీన్ని ఈ మోటార్ సైకిల్ మీద ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. 75 రోజుల పాటు ఆ మోటార్ సైకిల్ మీద 20+ కంట్రీస్ పైనుంచి ఈ సేవ్ సాయిల్ గురించి ప్రచారం అయితే చేస్తాడట. సో సేవ్ సాయిల్ ఎవరంటే ఈ జగద్గురు వాసుదేవ మోటార్ సైకిల్ ర్యాలీ అని అదొకటి. రేపు ఈ ప్రపంచ అటవీ దినం ఉంటుంది. మనకి థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా థీమ్ మనకి ఎక్కడైతే లేదు. రేపటికల్లా మనకి FAO సైట్ లో అప్డేట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ చూస్తే ఈ ఫుమియో కిషిడా అని చెప్పేసి జపాన్ ప్రధాని ఇండియాకి వచ్చిందండి. సో ఫుమియో కిషిడా అని చెప్పేసి జపాన్ ప్రధానమంత్రి ఇండియాకి వచ్చాడు. ప్రధాని అయినాక ఈయన వచ్చిన ఫస్ట్ ఇదే దేశం మన ఇండియా. ఇది 14th శిఖరాగ్ర మీటింగ్ ఇండియాకి జపాన్కి అని చెప్పేసి చెప్తున్నాం. ఈ 14th నెంబర్ మనకు అంత ఏం అవసరం లేదు, ఎగ్జామ్ రాదు కానీ.
సో ఏం ఒప్పందం అంటే ఇంకా ఒప్పందం అయితే మనకి బయటకి రాలేదు, బట్ 5 ట్రిలియన్స్ ఒప్పందం అన్నమాట. మొత్తం ఒప్పందాల విలువ 5 ట్రిలియన్ ఎన్ అంటే జపాన్ కరెన్సీ అని చెప్పేసి. సుమారుగా దీన్ని ఏమంటామంటే 5 లక్షల కోట్ల ఎన్స్. 1,00,000 కోట్లు అంటే 1 ట్రిలియన్ కదా. డాలర్స్ లో చెప్పు అంటే ఇది $40 బిలియన్ అండి. $40 బిలియన్. రైట్, ఇది ఒప్పందం కుదిరింది. ఇంకా మనకు రేపు కూడా ఇవాళ రేపు ఉంటాడు కాబట్టి ఇంకా పూర్తిగా తెలుస్తుంది. మనకి జపాన్ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి? కంపల్సరీ పాస్పోర్ట్ ఇండెక్స్ గుర్తుకు రావాలి, సో మలబార్ గుర్తుకు రావాలి, ఎక్స్ ధర్మ గార్డియన్ గుర్తుకు రావాలి, జిమ్మెక్స్ గుర్తుకు రావాలి, ఈ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి బుల్లెట్ ట్రైన్స్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ లో లక్ష్య సేన్. ఈయన ఈ ఇంగ్లాండ్ ఓపెన్, ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ లో ఈ ఫైనల్ కి వెళ్ళిన 3rd ఇండియన్. ఇంతకు ముందు గోపిచంద్ అండ్ ప్రకాష్ పడుకునే అని చెప్పేసి ఉండే. ఈయన లక్ష్య సేన్ ఫైనల్ లోకి వెళ్ళాడు. ఇంకా సక్సెస్ అవుతే రికార్డ్ అనేది అవుతుంది. సో లక్ష్య సేన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గాయత్రి అండ్ త్రిష, వీళ్ళిద్దరు కూడా డబుల్స్ లో సెమీస్ కి వెళ్ళి రికార్డు సృష్టించారు. గాయత్రి త్రిష వెరీ ఫస్ట్ టైం అట. ఇంకా 3rd పర్సన్, ఇది వెరీ ఫస్ట్ టైం గాయత్రి అండ్ త్రిష అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్నేషనల్ లో వస్తే మనకు మ్యూజియం ఫర్ ఫ్యూచర్. సో మ్యూజియం ఫర్ ఫ్యూచర్ అని చెప్పి ఒక బిల్డింగ్ అండి, సైంటిఫిక్ బిల్డింగ్ అట దుబాయ్ కట్టింది. దానిలోకి వెళితే 2071లో మనం ఎలా ఉంటామో, ప్రపంచం ఎలా ఉంటుందో అక్కడైతే మనకి చెప్తుంది. సో 2070 కల్లా అంటే మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనీసం అయి ఉండాలి, రిటైర్ అయి ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ. మల్లు స్వరాజ్యం, ఈమె ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు. సో చనిపోయిందండి ఈమె. ఈ నల్గొండ డిస్టిక్ ఓల్డ్, ఇప్పుడు చూస్తేనేమో సూర్యాపేట డిస్టిక్ వస్తుంది. తుంగతుర్తి అని చెప్పేసి తుంగతుర్తిలో పుట్టింది. ఈ తుంగతుర్తి నుంచి 2 times ఎమ్మెల్యే వేసింది. 1978లో, 1983లో వేసింది. ఫస్ట్ టైం 5 years, సెకండ్ టైం 1 year ఉందట. సో మనకైతే అంత అవసరం లేదు కానీ 2 times అయితే ఎమ్మెల్యే వేసింది. తుంగతుర్తిలో పుట్టింది, సూర్యాపేట డిస్టిక్, మల్లు స్వరాజ్యం. సో ఈమె యొక్క ఆత్మకథ, మనం కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఆత్మకథ, సో నా గొంతు తుపాకి తూట. సో ఫైర్ బ్రాండ్ లేడీ అని చెప్పేసి పిలుస్తాం. 16 ఏళ్ళకి తుపాకి పట్టింది కాబట్టి ఈమెను ద బుల్లెట్ లేడీ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తాం. ద బుల్లెట్ లేడీ ఆఫ్ తెలంగాణ. తుపాకి పట్టిన తొలి మహిళగా కూడా ఈమెను చెప్పొచ్చు అని చెప్పేసి మనకి హిందూ ప్రకారం అయితే అది ఉన్నది. నెక్స్ట్ ఈమె తల మీద నిజాం ప్రభువు 10,000 రూపాయలు నజరానా ప్రకటిస్తుంది. బట్ ఈమె ఎవరికి దొరకది, ఒక చాకచక్యంగా తప్పించుకుంటారని చెప్పేసి నిజాం కూడా దొరకలేదు. నిజాం యొక్క అనుచరులు ఎంత గాలించినా దొరకకుండా గెరిల్లా ఫైట్ చేస్తుంది. గెరిల్లా యుద్ధంలో ఈమె ప్రావీణ్యురాలని చెప్పేసి. ఈమెకు స్ఫూర్తినిచ్చిన పుస్తకం ఏంటి అంటే మదర్ లేదా అమ్మ నవల మ్యాగజైన్ గోర్కి రాసిన బుక్. సో మదర్ లేదా ఈ అమ్మ అనే నవల ఈమెకు స్ఫూర్తి అని చెప్పేసి ఆమె బుక్. ఈమె ఫేమస్ సాంగ్ పసిపిల్లల తల్లులు ఉయ్యాలో అని చెప్పేసి. సో పసిపిల్లల తల్లులు ఉయ్యాలో అంటే ఒక ఇది ఆవేదన పూరితంగా పాడిన పాట ఉయ్యాలో. ఈ విష్ణూరు దొర రామచంద్రారెడ్డి అని చెప్పేసి వెంకట్రామరెడ్డి అని చెప్పేసి ఈ పసిపిల్లల తల్లుల చనుబావులను వాళ్ళ పాలెలతో పిండిస్తాడు. సో అప్పుడు ఈమె పాట పాడుతుంది, ఆ తల్లుల ఉయ్యాలో అని చెప్పేసి ఈ పాట పాడుతుంది అన్నట్టు. సో పుస్తకము అయిపోయింది, ఆమె ఆత్మకథ పాట అయిపోయింది, చైతన్య వామి అని చెప్పేసి. బట్ ఇది ఈమె పేపర్ ఏం కాదు, వన్ ఆఫ్ ది ఆ పేపర్లో పనిచేసినట్టు మనకి పేపర్లో అయితే వచ్చింది, చైతన్య వామి అని చెప్పేసి. రైట్, ఈమె పేపర్ అయితే కాదు, ఓన్లీ బుక్ ఉన్నది, ఆమెది పాట అయితే ఉన్నది. రైట్, ఇది ఈ మల్లు స్వరాజ్యం గురించి. ఈమె 1946 నుంచి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ పీపుల్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అని చెప్పేసి. సాయుధం అంటే ఆయుధం ధరించి ఫైట్ చేస్తారు ఈ భూమి కోసము, భుక్తి కోసం అని చెప్పేసి. సో అందులో ఈమె పాల్గొన్నది ఈ భీమరెడ్డి నరసింహారెడ్డి యొక్క చెల్లెలు ఈ మల్లు స్వరాజ్యం అని చెప్పేసి. ఒక భూస్వామి బిడ్డ అయినప్పటికీ పూర్ ఫ్యామిలీస్ కోసం చాలా కష్టపడ్డది ఈ మల్లు స్వరాజ్యం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.